అధ్యక్షుడు ఎవరైతే ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు వారికి స్వాగతం పలుకుతుంది, లాల్ సలాం ప్రకటిస్తుంది ఫోర్స్ సాయిస్ టీవీ. అలాగే ఈ కృష్ణ గారు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులైనటివి ఇఫ్తు సంబంధించిన కృష్ణ గారికి కూడా స్వాగతం పలుకుతుంది ఫోర్స్ సాయిస్ టీవీ. అలాగే థామస్ రెడ్డి గారు తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎంయు ప్రధాన కార్యదర్శి అయిన థామస్ రెడ్డి గారికి కూడా ఫోర్స్ సాయిస్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. కొప్పుల లక్ష్మీనారాయణ భారతీయ మజ్దూర్ సంఘ్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు గారు మధ్య కొద్దిసేపట్లో మన ముందుకు వస్తారు. అలాగే లక్ష్మీపతి గౌడ్ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే మిర్యాల రాజిరెడ్డి తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మన వద్ద కొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం మనం ఉన్నాం గద్ద రాముల దగ్గరికి. రాములు గారు, ప్రస్తుతం ఏదైతే మేడే మనం నిర్వహిస్తబోతున్నాం, వాస్తవానికి మనం మేడే నిర్వహించడానికి ఈరోజు అర్హులమా? ఈ కార్పొరేట్ వ్యవస్థలో మనం కార్మిక లోకం ఏదైతే ఈరోజు వ్యతిరేకంగా పోరాడుతున్నదో దానికి సంబంధించిన మీరు స్పందించండి, ఎలా విశ్లేషిస్తారు? ముందుగా ఫోర్స్ సైడ్ వీక్షకులకు ప్రేక్షకులకు మరి యాజమాన్యానికి మీ అందరికీ ప్యానెల్ ఉన్నటువంటి కార్మిక మిత్రులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మేడే శుభాకాంక్షలు కార్మికుల పక్షాన మరి ప్రైవేటు ఉద్యోగుల కార్మికుల పక్షాన కూడా మరి మా పండుగ వాతావరణం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే చికాగో మహానగరంలో, అమెరికాలోని చికాగో మహానగరంలో 1886లో మరి ఆనాడు కార్మికులు 8 గంటల సమయం కావాలి మరి పనిదినంలో ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి శ్రమించినటువంటి కార్మికులు శ్రమకు గురవుతూ మరి బానిసత్వానికి గురవుతూ శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఆనాడు సోషలిస్ట్ పార్టీలు కావచ్చు, మరి ప్రజా సంఘాల పార్టీలు కావచ్చు, మిగతా కార్మికులే కావచ్చు, మరి ఉధృతంగా మరి ఆ రోజు పోరాటం చేసిన పరిస్థితి. మరి అప్పుడు ఆ యాజమాన్యం ఏదైతే కార్పొరేట్ యాజమాన్యం ఉందో మరి కార్మికులను తన పిల్లలుగా చూడాల్సినటువంటి యాజమాన్యం మరి అవంతా చూడకుండా మానవత్వాన్ని కూడా మర్చిపోయి కాల్పులకు గురి చేస్తూ బాంబు దాడులు కూడా చేస్తూ మరి ఆ రోజు చాలామంది వరకు కూడా పోలీసులు కూడా చనిపోవడం జరిగింది, కార్మికులు చనిపోవడం జరిగింది. రోడ్డు మొత్తం కూడా ఎర్రని తివాచి మాదిరిగా ఏర్పడ్డ సందర్భంలో మరి ఒక కార్మికుడు తన సొక్కను తీసి దానిలో నింపి మరి లాల్ సలాం కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అనేటువంటి నినాదంతో పుట్టిందే మరి ఆ రోజు మే 1న మరి చేసినటువంటి పెద్ద పోరాటం, ఆ ప్రపంచవ్యాప్తంగా చేసిన పోరాటం. మరి ఆ స్ఫూర్తిగా మరి మే 1 తారీఖును మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా, మరి శ్రమజీవుల దినోత్సవంగా, శ్రామికుల దినోత్సవంగా పరిగణిస్తూనే ఉన్నాం. మరి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 1923లో మద్రాసు రాష్ట్రం, అంటే ఇప్పుడు ఈరోజు చెన్నై మద్రాసు రాష్ట్రంలో మరి 1923లో ఇక్కడ మనం కార్మిక దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఆనాటి నుంచి ఈనాడు చూస్తే బొగ్గు గని కార్మికులే కావచ్చు, మరి ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులే కావచ్చు, ఆర్టీసీ కార్మికులే కావచ్చు, కార్పొరేట్ సంస్థలు ఇప్పటికి కూడా మరి చాలా కంపెనీలు కూడా నేను ఒక ప్రైవేటు ఉద్యోగ సంఘం అధ్యక్షునిగా రోజువారీగా తిరుగుతున్నాం, శ్రమించే కార్మికులతో వెళ్తున్నాం, మరి అన్సెక్టారు ఉన్నటువంటి కార్మికులతో వెళ్తున్నాం, ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికులతో వెళ్తున్నాం. మరి చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా 8 అవర్స్ డ్యూటీ ఎక్కడ లేదు, చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్లో కానీ మిగతా కార్పొరేట్ సిస్టంలో పనిచేసేటువంటి కొన్ని కంపెనీలో కూడా చాలా వరకు 12 గంటలు మరి 14 గంటల సమయం ఉన్నది. మరి ఈరోజు కార్మిక చట్టాలను, ఉద్యోగ చట్టాలను మరి యాజమాన్యం విస్మరిస్తూ చిన్న చూపు చూస్తూ ఒక కార్మికుడు అంటే, ఒక ఉద్యోగస్తుడు అంటే ఒక పురుగు వలె వానికి ఒక నౌకరులాగా వాడు ఒక బానిస చూస్తున్నాడు, కానీ వాడు ఉత్పత్తి చేసేటువంటి యంత్రం అనుకుంటలేడు. వాని బతుకును వాని యొక్క ఇండస్ట్రీను వాళ్ళ పిల్లలు విదేశాలకు చదువుకోవడం, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద కార్లు తిరగడం, వాళ్ళ పిల్లలు ఎంజాయ్మెంట్ జీవితాన్ని కల్పిస్తున్నది ఎవరంటే కార్మికుడు, శ్రామికుడు. వాడిచ్చేటువంటి చెమట చుక్క, వాడు చెందించేటువంటి రక్తం చుక్కనే వాడికి అన్నం అవుతుంది, వానికి పెరగన్నం అవుతుంది, ఆ యజమానికి విదేశాలు తిరిగే ఒక ఫ్లైట్ అవుతున్నాడు. కాబట్టి ఇది గమనించాలి. మీరు చాలా సందర్భంలో ఉమ్మడి కార్మిక సంఘాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో సమ్మెలు చేస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా మరి 8 గంటల సమయము ఇంకా లేనటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఉమ్మడి పోరాటం అవసరం ఉంటుంది. అక్కడ సిబిఐ కావచ్చు, సిఐటి కావచ్చు, ఏఎఫ్టీ కావచ్చు,
మిగతా బిఎంఎస్ కావచ్చు, మరి ఐఎన్టీసీ కావచ్చు, మిగతా అన్ని కార్మిక వర్గ సంఘాలు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే పిలుపునిస్తున్నాం, ఇది నిరంతర పోరాటం. ఇది ఒక మేడే రోజు ఒక్కరోజు చేసుకున్న పండుగ కాదు. ఇది ఒక్కరోజు పండుగ చేసుకుంటే మరి తెల్లారి మళ్ళీ యథా రాజా తదా ప్రజ. కాబట్టి తరం నిరంతరం పోరాటమే మా లక్ష్యం. ఉద్యమాల ద్వారానే మనకు ఉపాధి ఉంటుంది. ఉద్యమాల ద్వారానే మనకు ఉత్పత్తి రంగంలో పనిచేసినటువంటి సామానికి వానికి విముక్తి ఉంటుందని ఒక ఆలోచన విధానం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులారా, రాజ్యాంగ పౌరులారా, మీరందరూ కూడా ప్రతి కార్మిక శ్రామికుడికి గౌరవించండి. మరి వారు చేసే పోరాటానికి మద్దతు పలకాల్సింది కూడా ఫోర్సైట్ మీకు కూడా విన్నపజేస్తున్నాం. మిగతా రాములు గారు మరొకసారి మీ వద్దకు వస్తాం. మీరు బ్రహ్మాండమైన పాటలు కూడా పాడతారు. నేను విద్యార్థి లోకంలో ఎప్పుడైతే ఎస్ఎఫ్లో ఉండానో అప్పుడు కూడా మీకు గమనించడం జరిగింది. బ్రహ్మాండమైన పాటలు కూడా పాడతారు మీరు. మేడే సందర్భంగా ఏదైతే పాట రాశారో ఆ సందర్భంలో ఈ సందర్భం బట్టి ఈరోజు మేడే వర్ధిల్లాలి అనే ఏదైతే కార్యక్రమం ఈరోజు మనం నిర్వహిస్తున్నామో, కార్మిక లోకం వర్సెస్ కార్పొరేట్ లోకం, దీనికి సంబంధించిన ఒక పాట కూడా పాడడానికి మీరు అవకాశం కల్పిస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు 1923లో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్